దౌలతాబాద్ మండల బీజేపీ అధ్యక్షుడు భూపాల్ రెడ్డి, బీజేవైఎం అధ్యక్షులు బుర్రా రాజుగౌడ్ ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడుతూ మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి మాధవినేని రఘునందన్ రావుపై దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి ఆచితూచి మాట్లాడకుండా అహంకారమైన మాటలు మాట్లాడారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఎప్పటి వరకు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేరు. అలాంటి మీరు మీ నాయకుడిపై ఆచితూచి మాట్లాడే అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సంధరాజు, దౌలతాబాద్ టౌన్ అధ్యక్షులు మర్కంటి సేరిపల్లి, గ్రామ అధ్యక్షులు కరుణకర్ నరసింహులు, ముత్యాల శ్రీనివాస్, కుర్మ గణేష్, నరసింహారెడ్డి, మధు, కర్ణకర్, హనుమంతు, శ్రీను, మహేష్, రాములు తదితరులు పాల్గొన్నారు. హామీలను ముందేసుకొని మా పార్టీకి సంబంధించిన నాయకుడైన రఘునందన్ రావు పైన ఆచితూచి మాట్లాడకుండా అహంకారమైన మాటలు మాట్లాడినందుకు దానికి మేము బేషరతుగా ఆయన క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాం. అవి 18లో ఇచ్చిన మేనిఫెస్టో కానీ బై ఎలక్షన్లో ఇచ్చినవి కావు. అందుకనే మేము దాన్ని ఖండిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాము. మీరు ఇప్పుడు దుబ్బాకలో గెలిచి 6 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు ఏమాత్రం పనిచేసినా మీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. పార్టీ తరఫున కనీసం ఒక నాయకుడు కానీ ఒక కార్యకర్తకు కానీ మీరు కలిసిన రోజులు లేవు. లాంటి అభివృద్ధికి నోచుకోలేదు. అటువంటి దురుద్దేశంగా ఉన్న మీ నాయకులు మా నాయకుల మీద ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పార్టీలో ఉన్న వారికి ఏమాత్రం కలవకుండా, కొత్త పాత అని తెలియకుండా మీరు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం బేషరతుగా క్షమాపణ చెప్పాలి. చెప్పని ఎడల ప్రజలతోనే రేపు ఎలక్షన్లో బుద్ధి చెప్పిస్తాం. ఒకసారి ఓడిపోయాడు, 2 సార్లు ఓడిపోయాడు, 3వసారి నా చేతిలో ఓడిపోతున్నాను. నీ సొత్తు కాదు, ప్రజల సొత్తు ఇది. ప్రజలు గ్రహించి ఉన్నారు. నీ డబ్బు అహంకారంతో గెలిచినవు తప్ప ప్రజల ప్రేమతో గెలవలేదు. నువ్వు రేపు జరగబోయే ఎలక్షన్లలో ప్రజలతో పోరాటం చేసి నువ్వు గెలిచే ఉద్దేశం ఉంటే ఇలాంటి అహంకారమైన మాటలు తగదని మేము హెచ్చరిస్తున్నాం. అందుకని ఇంకొకసారి మాట్లాడితే మాత్రం మేము కూడా రివర్స్గా మీకు బుద్ధి చెప్పే అవకాశం వస్తుందని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చాలా దురదృష్టకరము. ఆయన అహంకారంతో మాట్లాడాడు. మన పార్లమెంటు సభ్యుడు రఘునందన్ రావు పైన 2 ఏళ్ళు మేనిఫెస్టోలో వాళ్ళ ఇస్తాను దాన్ని ఏమంటారు అదే